హాయ్ అండి. ఇప్పుడు నేను బెండకాయ ఇప్పుడు చేయబోతున్నాను. ఈ పావు కేజీ తీసుకున్నానండి. దీంట్లో కావాల్సినవి ఇదిగోండి, పోపు సామాన్లు, జీలకర్ర, ఎండుమిర్చి 2, ఎల్లుల్లిపాయ, కరివేపాకు. మీకు దీంట్లో ఒక టిప్ చెప్తాను నేను. అది వేసుకుంటే మరి బెండకాయ ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ టిప్ కోసం మీరు కడ వరకు చూడండి వీడియో, ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఇటెక్కాక పోపు సామాన్లు 2 స్పూన్లు పోపు సామాన్లు, కొద్దిగా జీలకర్ర అండి. పోపు సామాన్లు వేగిపోయినాయి కదా, దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. ఈ ఏగిన ముక్కలో మీడియం సైజు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఎక్కడైనా చూసారో లేదో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాగా తాలింపులో ఇలాగా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రై. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. సరే, వేగిపోతున్నాయి కదా. నెక్స్ట్ ఇందులో కొంచెం చూసారా, కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం మరి. సరే అండి, 5 నిమిషాలు మగ్గినాయి కదా మరి. చూడండి, నేను ఏంటంటే పచ్చిగా వండుకుంటానండి, పచ్చిగా వండుకుంటానండి. మరి దీంట్లో ఒక స్పూను ఎల్లో పసుపు వేసుకుంటే కొంచెం లైట్గా, నేను పసుపు కూడా కొంచెం తక్కువ వేసుకుంటానండి. సరేండి, లాస్ట్గా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తానండి. పసుపు వేస్తాను కదా, 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తాను. ఈ టిప్ అన్నాను కదండి, ఈ ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు ఆ తాలింపులో వేసుకోవడమే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేస్తాను. సరే అండి, 5 నిమిషాలు అయిపోయింది. మరి బెండకాయ ఇప్పుడు అయిపోయిందండి. మరి ఒకసారి చూడండి, క్లోజ్ అయిపోయిందండి ఇది. మరి స్టవ్ కట్టేస్తున్నానండి, ఓకేనా.